బీహార్లో 202 సీట్లతో అనూహ్య విజయం సాధించింది ఎన్డీఏ. ఇక కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు తీరుతుంది? సీఎంగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయి అనే ప్రశ్నలకు సమాధానాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే వీటన్నిటికీ ఎండ్ కార్డ్ పడే సమయం రానే వచ్చింది. ఈ నెల 19న లేదా 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. నిజానికి సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది అధికారికంగా వెలువడకపోయినా మళ్లీ సీఎంగా నితీష్ కుమార్ పగ్గాలు చేపడతారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర పాలిత సీఎంలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారని తెలుస్తుంది. మరి ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, హిందుస్థానీ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే నిబంధన పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ, జేడీయూ నేతల మధ్య మంతనాలు జరిగాయని తెలుస్తుంది. ఇక బీజేపీకి 15 నుంచి 16 మంత్రి పదవులు, జేడీయూకు 14 మంత్రి పదవులు, ఎల్జేపీకి 3 లేదా 4, హెచ్ఎంఏ, ఆర్ఎల్ఎం పార్టీలకు చెరో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఏలోని పార్టీల నేతల హస్తిన బాట పట్టారు. వీరంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఇక సీఎం అభ్యర్థి ఎవరన్నది మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదే సమయంలో రేపు బీహార్ కేబినెట్ భేటీ కానుంది. అప్పుడే తమ రాజీనామాను గవర్నర్కు సమర్పించే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ భేటీ తర్వాత శాసనసభ రద్దు తీర్మానాన్ని ఈ కేబినెట్లో ఆమోదించనున్నారు. ఆ తర్వాత జేడీయూ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఎన్డీఏ పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అవుతారు. ఈ భేటీలోనే ఎన్డీఏ నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను అనుమతి కోరనున్నారు. ఇక్కడికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు బీహార్ కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే మళ్ళీ నితీషే వస్తారంటూ కూడా, రావాలంటూ కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే రేపు ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సో నితీష్ మళ్ళీ సీఎం అవ్వడానికి ఎంత మేర వరకు ఛాన్సెస్ ఉన్నాయని కావచ్చు? అప్డేట్స్ ఏంటి? రైట్, అసలు బీహార్ లో ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యం, భారీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈ కసరత్తులో భాగంగా నితీష్ కుమార్ ను ఇతర కూటమి పార్టీలో నేతలందరూ కూడా ఒక్కొక్కరు తెలుస్తున్నారు. నిన్న ఎల్జేపీ నేత లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ నిన్న వెళ్ళి కలిశారు. ఈ రోజు సామ్రాట్ చౌదరి, బీహార్ కు సంబంధించిన బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, లలన్ సింగ్, అలాగే సంజయ్ షా, వీరు ముగ్గురు కూడా ఇటు నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కూర్పుకు సంబంధించి, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికి మధ్య ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. లలన్ సింగ్ మాత్రం లాలూ ప్రసాద్ ఇటు నితీష్ కుమార్ ను కలిసిన తర్వాత సీఎం పీఠం ఖాళీగా లేదు అనే వ్యాఖ్య అయితే ఈ రోజు చేశారు. అంటే నేను మార్నింగ్ ఒకసారి లలన్ సింగ్ కలిసారు, మళ్ళా రెండోసారి ఈ రోజు కలిశారు, సాయంత్రం కలిశారు. మార్నింగ్ కలిసిన సందర్భంలోనే సీఎం సీఎం ఖాళీగా లేదని కూడా వ్యాఖ్యించారు. అంటే మరోసారి నితీష్ కుమార్ సీఎం అవుతారనేది ప్రధానంగా ఆయన మాటలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే రేపు బీజేపీ సమావేశం అనేది జరగబోతుంది. రేపు మధ్యాహ్నం బీహార్ లో ఉన్న బీజేపీ నేతలందరూ కూడా పాట్నా చేరుకుంటారు. పాట్నాలో బీజేపీ నేతను ఎన్నుకుంటారు. బీజేపీ సమావేశం అనేది జరగబోతుంది. మరోవైపు ఇటు మంత్రివర్గ సమావేశం రేపు కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. నితీష్ కుమార్ అధ్యక్షతన అది 17వ కేబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో 17వ ప్రభుత్వం అంటే శాసనసభ రద్దానికి కాబోతుంది. ఈ ఎలక్షన్ తో నూతన ప్రభుత్వానికి రాబోతుంది కాబట్టి ఈ 15వ శాసనసభ రద్దు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశంలో మంత్రులంతా రాజీనామా చేస్తే రాజీనామా లేఖను బీహార్ గవర్నర్ కు సమర్పించనున్నారు. సమర్పించిన తర్వాత నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా నూతనంగా ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ప్రమాణ స్వీకారం చేసేవారు వారిని నూతన ప్రభుత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ కోరుతారు. గవర్నర్ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ కూడా లేఖను రాస్తారు. ఆ లేఖను రాసిన తర్వాత 19, 20 తేదీలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ లోపే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా అధికారికంగా ఎన్డీఏ కూటమి ప్రకటించనుంది. ఇటు గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంత్రులు, బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి పార్టీల సంబంధించిన పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా
ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇక రేషియో ప్రకారం వివిధ పార్టీలకు మంత్రి పదవులు ఎన్నెన్ని ఇవ్వాలి అనే దానిపై మాత్రం ఇంకా ఒక క్లారిటీ లేదు. కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క పార్టీకి ఇటు జేడీయూకి దాదాపు 14 నుంచి 15, అలాగే ఇటు బీజేపీకి కూడా అదే స్థాయిలో పదవులు ఇవ్వాలి. ఎల్జేపీకి 6 నుంచి 7, ఇతర పార్టీలకి 2 పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని కేటాయించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటనకి రావాల్సి ఉంది. రేపు మంత్రివర్గ సమావేశం ఉంది, తర్వాత బీజేపీ సమావేశం, తర్వాత ఎన్డీఏ సమావేశం అనంతరం అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.